చేతిలో ఫోన్, అందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఇన్నాళ్లూ రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ చూసుకొని విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన వారి చిట్టా అంతా బయటకొస్తోంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ సోషల్ కార్యకర్తల అరెస్టులే కనిపిస్తున్నాయి. వాటి నుంచి రక్షణ కావాలంటూ వేసిన పిల్పై ఏపీ హైకోర్టు ఎంటర్టైన్ చేయలేదు. పైగా అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. ఎస్, ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకొని చేతిలో సెల్లు, అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చెయ్యనేలా, ఇప్పుడు క్షమాపణలు చెప్పనేలా అన్నట్టుగా సీన్ మారింది. తెలుసో తెలియకో చేశాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని చాలామంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడకపోవటంతోనే సమస్య వచ్చింది. ప్రత్యర్థులపై హేటు పోస్టులతో రెచ్చిపోయారు. అదే అన్నిటికీ మందు అనుకున్నారు. కానీ అసలు వాస్తవమేంటో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. నోటీసులు, కేసులు, అరెస్టులతో అందరిలోనూ పరేషాన్ కనిపిస్తోంది. ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే అందరినీ గుర్తుపట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్లైన్స్ కట్టుదాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్కవుతున్నారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రయోగిస్తుండటంతో చాలామంది కాళ్లబేరానికి వస్తున్నారు. మంచి పనులు చేస్తూ ప్రజల్లో మెప్పు పొంది గెలవాలి. కానీ ప్రత్యర్థులను టార్గెట్ చేసి వారి భార్యలపై వ్యక్తిత్వ హననం చేయటం ద్వారా పబ్బం గడుపుకుందామంటే కుదురుతుందా? కానే కాదు అని ఇప్పటి కేసులు, అరెస్టులు రుజువు చేస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పుట్టలో ఉన్నా సరే వెతికి బయటకు తీస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్గా పనిచేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అంతా జైలు బాట పడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని, వాటిని అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిల్లుపై విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు సోషల్ వారియర్లు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించటం అందరూ ఆలోచించాల్సిన విషయం. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తుచేసింది ధర్మాసనం. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. ఇది నిజంగా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కౌట్ కాలేదు. పైగా రివర్స్ అవుతోంది. ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత తప్పించుకుందామని చూసినా చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది ఇప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వారికి, ఆ పార్టీ సానుభూతి పరులకు అర్థమవుతోంది. నిజానికి ఈ విషయంలో మొదటి జ్ఞానోదయం కావాలి. కానీ ఇన్నాళ్లకవుతోంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే గెట్ రెడీ అంటోంది ఏపీ పోలీస్ వింగ్. వీళ్లు రాజకీయ విమర్శలతో పోస్టులు పెట్టి ఉంటే అంతా బాగుండేది. కానీ హద్దులు దాటిపెట్టారు. అందుకే వరుసగా నోటీసులు, కేసులు, అరెస్టులు. మరోపక్క కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత వేటాడుతున్నారు. వైఎస్ వివేక హత్యపై న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీత కడప ఎంపీ అవినాష్పై మరో కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. వివేక హత్య కేసులో నిందితుడిగా విచారణలు ఎదుర్కొంటూ ఆపసోపాలు పడుతున్న అవినాష్పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పులివెందులలో మరో కేసు నమోదు కానుంది. వైసీపీ సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అవినాష్ పిఏ రాఘవరెడ్డి అరెస్టైతే ఎంపీ మెడకు మరో ఉచ్చు బిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారణ పరిధిలో ఉంది. ఆ కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు నిందితులుగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం తనకు అన్నవరుస అయ్యే వైఎస్ జగన్ అండతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ కేసు విచారణలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న అవినాష్పై వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత మరో కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత
ఎన్నికల ప్రచారంలో అవినాష్పై పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ వివేకా సెంటిమెంటుతో అవినాష్తో పాటు అప్పటి ముఖ్యమంత్రి తమ అన్న జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా కేసు విచారణ వేగవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో అవినాష్పై సునీత మరో కేసు పెట్టడానికి రెడీ అవ్వటం విశేషం. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల్లో కడప ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్రా రవీంద్రరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సునీత తాజా ఫిర్యాదుతో అవినాష్ పైన తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతోంది. పోలీసుల విచారణలో వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియా పోస్టుల కేసులో ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతపై పెట్టిన పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చాడని వర్రా రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. దాంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అవినాష్ రెడ్డి సూచనల మేరకే పిఏ రాఘవరెడ్డి ఈ పోస్టులు పెట్టారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారట. ఆ క్రమంలో రాఘవారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పోస్టుల విషయంలో సునీత, షర్మిల హైదరాబాదులో ఫిర్యాదు చేయటంతో తాము చర్యలు తీసుకోలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు ఉంటాయంటున్నారు. తాజాగా పులివెందులలో అవినాష్ పైన ఫిర్యాదు చేయాలని సునీత నిర్ణయించారు. అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలనే అంశంపైన న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారట. అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకొని విచారిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకంగా మారనుంది. ఈ క్రమంలో సునీత చేసే ఫిర్యాదుతో అవినాష్ మెడకు ఉచ్చు బిగిసినట్టేనని భావిస్తున్నారు. ఒకవైపు పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు, మరోవైపు సునీత ఫిర్యాదుతో అవినాష్ రెడ్డి టాపిక్ వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది.